హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. లాస్ట్ టైం నేషనల్ డే జరిగింది కదా, నేషనల్ డే రోజు ఈవినింగ్ బయట తిరిగాము. వీడియో చూసారా? ఇంతకీ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. మొత్తం తిరిగి బాగా ఆకలేస్తుంది అనమాట. ఆకలేసి ఇక్కడ ఏదో రెస్టారెంట్ కనిపించింది, బెహ్రీని అనేసి. సరే, బెహ్రీని రెస్టారెంట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అనేసి ఇలా వచ్చేసాము. బయట నుంచి చూడ్డానికైతే చాలా బాగుందండి. ఇక్కడ మ్యాక్సిమం రెస్టారెంట్స్లో ఫ్యామిలీ సెక్షన్ ఖచ్చితంగా సపరేట్గానే ఉంటుంది. కనిపించింది కదా, ఇటువైపు ఫ్యామిలీ సెక్షన్ ఉంది, అటువైపు నార్మల్గా ఉంటుందన్నమాట. సో వెళ్ళిపోదాం రండి. అంబియన్స్ అయితే బాగుంది చూడ్డానికి. మేము పెద్దగా అయితే తినాం, కానీ బయట ఫుడ్ ఈ మధ్య కొంచెం అప్పుడప్పుడు టేస్ట్ చేద్దాము అనేసి వస్తున్నాం బయటకి. మ్యాక్సిమం ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం. ఏ ఫుడ్ కావాలన్నా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటాం అనమాట. చూడండి, బాగుంది కదా. ఇలాంటి పెయింటింగ్స్ ఇలాంటివి చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా, ఇలాంటివి మనం కూడా ట్రై చేయొచ్చు కదా, నేను కూడా గీయగలుగుతాను ఇలాంటివి అన్న ఫీలింగ్ వస్తుంది. మీకు వస్తుందా ఇలాగా? నాకైతే ఖచ్చితంగా అలానే అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి ఏదైనా షాపింగ్ మాల్స్లో చూస్తే కూడా. ఆర్డర్ చేస్తున్నారండి. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళంతా అరబీలోనే ఉంటారు, అరబీలోనే మాట్లాడతారు ఎక్కువ. సో వాళ్ళకి ఫుడ్ చెప్పడానికి, మనకి ల్యాంబే కావాలి అని చెప్పడానికి వాళ్ళు ఎక్కడ బీఫ్ ఇస్తారో అనేసి 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. చూడండి, ఫుడ్ వచ్చేసింది. బెహ్రీని, ఐ థింక్ బుఖారీ రైస్ ఆర్ సంథింగ్, కరెక్ట్గా గుర్తులేదండి పేరు. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడ్డానికి డిఫరెంట్గా అనిపించింది అనేసి ఇది ఆర్డర్ చేసాము. ఎలా ఉంటుందో చూద్దాము అని. టేస్ట్ అయితే బాగుందండి, మాకైతే నచ్చింది. వీళ్ళ రైస్ కానీ ఈ ఫుడ్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఎక్కువ మసాలా ఉండదన్నమాట. జస్ట్ స్పైసెస్ వేసి ఆ ఫ్లేవర్స్తోని బాయిల్ చేస్తారు రైస్ని. ఎక్కువ మసాలాలు ఉండవు. ఈవెన్ మటన్ కూడా స్పైసెస్ వేసి ఎక్కువసేపు బాయిల్ చేస్తారు. జస్ట్ ఇలా పట్టుకుంటే ఇలా ఊడిపోతుంది. అంత మెత్తగా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. అండ్ ఆల్సో రా ఫ్లేవర్ అస్సలు రాదనమాట. టేస్ట్ బాగుంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు ఇచ్చారు చూడండి, ఏదో ఐ థింక్ టొమాటో అండ్ పుదీనా వాటితో కలిపి ఒక చిన్న పచ్చిమిర్చితో కలిపి ఇస్తారనుకుంటా. చట్నీ లాగా ఇస్తారు. ఎక్కువ దాంతో తింటారు. నాకైతే అది కూడా అవసరం లేదు, నేను విడిగా నార్మల్గా రైస్ తినేస్తాను. కిషోర్కి అయితే దాంతోనే తినడమే ఇష్టం అనమాట. బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. మనకి ఇక్కడ కూడా ఐ థింక్ హైదరాబాద్ అలా కూడా దొరుకుతాయి అనుకుంటా కదా ఇలాంటి డిఫరెంట్ ఫుడ్స్. ఒకవేళ ఉంటే కనుక ఈ రెసిపీని ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇది పుదీనా లెమన్ మింట్ అని చెప్పారనమాట. వాళ్ళు ఇవ్వగానే ఏదో గ్రీన్ జ్యూస్ లాగా ఉంది, ఎలా ఉంటుందో అనుకున్నాను. ఒక సిప్ వేయగానే ఎంత నచ్చిందంటే, అసలు ఎంత రిఫ్రెషింగ్గా ఉందో. ఐ జస్ట్ ఎంజాయ్డ్ ద ఫుడ్ అండ్ జ్యూస్. చాలా బాగుందండి. ఓకే, మరి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.